హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను ఇంటెల్ అలాగే రైజెన్ అనమాట ఈ రెండు ప్రాసెసర్లో మనం ఏ ప్రాసెస్ యొక్క ల్యాప్టాప్ తీసుకోవాలి చెప్తాను. డెస్క్టాప్ గురించి నేను చెప్పట్లేదు, ఇక్కడ ల్యాప్టాప్ గురించి మాత్రం చెప్తున్నాను. ఈ రెండిట్లో మనం ఏ ప్రాసెసర్ కానీ ల్యాప్టాప్ తీసుకుంటే బెటర్, మనకి ఏ పర్ఫార్మెన్స్కి ఏ సూట్ అవుద్ది, మన వర్క్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఏంటిది అనేది ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇటువంటి కాంప్లెక్సిటీ అంత ఉండదు. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయదు, వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన ప్రాసెసర్ ఏంటి, ఇంటెల్ రైజెన్ అనమాట. మన ల్యాప్టాప్ కూడా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మనం ఆన్లైన్లో చూసినప్పుడు కానీ ఇంటెల్ అలాగే రైజెన్ రెండు ప్రాసెసర్లు కనిపిస్తాయి. సో మనకు అర్థం కాదనమాట ఇంటెల్ మంచిదా రైజెన్ మంచిదా. ఇంటెల్లో చూసుకుంటే వాడు i3, i9, i7, i9 ఏదో అంటాడు. అలాగే రైజెన్లో చూసుకుంటే Ryzen 5, Ryzen 7 అని చెప్పి మనకి ఉంటాయి. అసలు అవి పక్కన పెడదాం సబ్ ప్రాసెసర్ల గురించి. ఫస్ట్ మనం ఇంటెల్ రైజెన్ ఈ రెండింటిలో ఏది బెటర్ అని ఫస్ట్ చూసుకుందాం. సో మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఇంటెల్ అనమాట. ఇంటెల్ వచ్చేసి ఏంటంటే సింగిల్ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ మీకు బాగా వర్క్ అవుతుంది. సో సింగిల్ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మీకు హెవీ గేమ్స్ లాంటివి కానీ, లేకపోతే మీకు క్యాజువల్ బ్రౌజింగ్ కానివ్వండి, లేకపోతే మీకు ఎడిటింగ్ కానివ్వండి. అంటే ఎడిటింగ్ అంటే మీకు భారీ ఎడిటింగ్ కాకుండా మీకు పవర్ఫుల్ ఎడిటింగ్ కానివ్వండి. సో అట్లాంటి వాటికి ఏంటంటే మీకు ఇంటెల్ అనేది బాగుంటుంది అనమాట. క్లాక్ స్పీడ్, అలాగే మీకు రెస్పాన్స్ టైం, పవర్ ఎఫిషియన్సీ, సో ఇవన్నీ ఇంటెల్ ప్రాసెసర్లో మీకు బాగుంటాయి అనమాట. సో మనం అప్లికేషన్ ఓపెన్ చేసి అది ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అని చెప్పేది రెస్పాన్స్ టైం అనమాట. సో క్లాక్ స్పీడ్ కూడా మనకి CPU క్లాక్ స్పీడ్ ఎంత ఉంది, సో మనం ఇచ్చిన కమాండ్కి మనకి కంప్యూటర్ ఎంత ఫాస్ట్ రెస్పాండ్ అనే దాన్ని బట్టి ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ మీకు ఇంటెల్ ప్రాసెసర్ అనేది ఎక్కువ ఉంటుంది. పైగా ఇంటెల్ ఏంటంటే మీకు వైడ్ రేంజ్, ఎక్కడ ప్రతి చోట మీకు ఇంటెల్ ప్రాసెసర్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ కాదు అక్కడ కాదు, మీకు ప్రతి ప్రాసెసర్ మీకు రైజెన్ ప్రాసెసర్ కంటే ఇంటెల్ ప్రాసెసర్లే మీకు సేల్స్ అనేది ఎక్కువ జరుగుతాయి. ఏంటంటే మీకు ఇంటెల్ ప్రాసెసర్ రైజెన్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఎక్కువ కూడా, అది గుర్తుపెట్టుకోండి మీరు. సింగిల్ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ కి మీకు ఇది బాగుంటుంది. సో అది మనకి అప్లికేషన్ బట్టి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని అప్లికేషన్స్ సింగిల్ థ్రెడ్ మీద రన్ అవుతాయి, కొన్ని అప్లికేషన్స్ మల్టీ థ్రెడ్స్ మీద రన్ అవుతుంది అనమాట. సో అది ఆ అప్లికేషన్ బట్టి ఉంటుంది. సో మరి దీంట్లోనే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు రైజెన్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే బడ్జెట్లోనే మీకు భయంకరమైన కాస్ట్ ఉంటుంది మీకు ఇంటెల్ ప్రాసెసర్. సో మనం ముందుకెళ్ళి వచ్చి చెప్తా ఉంటాం చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు రైజెన్ ప్రాసెసర్ గురించి చూద్దాం. ఇంట్లో అయిపోయింది రైజెన్ చూద్దాం. సో రైజెన్ ఏంటంటే మీకు మల్టీ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ మీకు బాగా ఇస్తారు అనమాట. సో మల్టీ థ్రెడ్ పర్ఫార్మెన్స్ దేనికి, మల్టీ టాస్కింగ్ ఒకదానికి, అలాగే మీకు ఏంటంటే హై రెండరింగ్ అనమాట, హై వీడియో రెండరింగ్, హై గ్రాఫిక్ రెండరింగ్కి మీకు రైజెన్ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. సో మీకు గేమింగ్ బాగోదంటే బాగుంటుంది. నేను చెప్తానంటే మైనర్ డీటెయిల్స్ అనమాట. సో మీకు పక్క రెండు బాగా కంపేర్ చేసి చెప్తే అప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తాను. గేమింగ్ బాగోదంటే అసలు బాగోదా అని నా మీనింగ్ అయితే కాదు. సో అది బాగోదని చెప్పగానే అది బాగోదని కాదు, దాంతో కంపేర్ లిటిల్ బిట్ మాత్రం మీకు డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట. రెండింటికి పెద్ద తేడా అయితే ఏముండదు. ఒకటి మల్టీ టాస్కింగ్కి, ఇంకోటి మల్టీ టాస్కింగ్, ఇంకోటి ఏంటంటే రెండరింగ్ అనమాట. మనం వీడియో ఎడిటింగ్ చేసాం అనుకోండి, ప్రీమియర్ ప్రోలో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ వీడియో తీస్తున్నా విండో రెండర్ అయితే చూసారా. సో ఆ రెండరింగ్ టైం ఎంత పడుతుంది. అలాగే మనకి అంటే గ్రాఫిక్ రెండరింగ్ అనమాట. సో గ్రాఫిక్ డిజైన్ చేస్తుంటారు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో. సో అట్లాంటి వాటికి ఏంటంటే మీకు మల్టీ థ్రెడెడ్ ఉన్న ప్రాసెసర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీకు మల్టీ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఏంటంటే రైజెన్ అనమాట, AMD రైజెన్. సో ఆ విషయంలో మీకు రైజెన్ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ, మీకు యాజ్ కంపేర్ టు ఇంటెల్ మీకు బడ్జెట్ అనేది మీకు కొంచెం బెటర్ అనమాట ఇది. పైగా ఏంటంటే పవర్ ఎఫిషియన్సీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. మీకు ఇంటెల్లో పవర్ ఎఫిషియన్సీ బాగానే ఉంటుంది, అలాగే మీకు AMD రైజెన్లో కూడా పవర్ ఎఫిషియన్సీ బాగానే ఉంటుంది. మరి ఇంకొక విషయం ఏంటి దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు సింగిల్ థ్రెడ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మీకు కొంచెం ల్యాగ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే మినిమం ల్యాగ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే మీరు Ryzen 5 సిరీస్, Ryzen 3 సిరీస్ అయితే మీరు కొంచెం ల్యాగ్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సింగిల్ థ్రెడ్ పర్ఫార్మెన్స్ రన్ అయ్యే యాప్స్, కొన్ని పెద్ద గేమ్స్. అండ్ ఏంటంటే రైజెన్ ప్రాసెసర్ ఉండే మేజర్ కంప్లైంట్ ఏంటంటే హీట్ ఇష్యూస్ అనమాట. యాజ్ కంపేర్ టు ఇంటెల్ ఏంటంటే మీకు హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది రైజెన్ ప్రాసెసర్లో. సో అది అక్కడ అనమాట మెయిన్ డిఫరెన్స్. సో ఇది మీకు బేసిక్ డిఫరెన్స్ అనమాట, మీకు కొంచెం అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు మనం వద్దాం ఫస్ట్ మనకి ఏంటి బడ్జెట్లో ఏంటి, గేమింగ్కి ఏది బాగుంటుందని చూద్దాం. మీకు ఇంటెల్కి రైజెన్కి పెద్ద డిఫరెన్స్ అనేది ఏముంటుంది అనమాట బడ్జెట్లో, వాటి నేమింగ్లో కూడా. అండర్ బడ్జెట్ అంటే మీకు తక్కువ బడ్జెట్లో బేసిక్లో ఉండే ప్రాసెసర్లు ఏంటంటే AMD Ryzen 3 సిరీస్ అనమాట. ఇటు ఇంటెల్లో చూసుకుంటే ఇంటెల్ i3 సిరీస్ అనమాట. సో చూసుకోండి AMD Ryzen 3, ఇంటెల్ i3 అండర్ బడ్జెట్ అంటే బిలో బడ్జెట్ సిరీస్, మీకు బేసిక్ బ్రౌజింగ్కి వాటికి ఉపయోగపడతారు అనమాట ఈ సిరీస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం బడ్జెట్ అనమాట. అంటే మీకు లైట్ గేమింగ్కి, లైట్ ఎడిటింగ్కి, ఒక నార్మల్ ల్యాప్టాప్కి ఏంటంటే మీకు AMD Ryzen 5 సిరీస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంటెల్ i5 సిరీస్ అనమాట. సో మ్యాక్సిమం అందరూ ఇంటెల్ i5 వాడుతుంటారు కాబట్టి చెప్తున్నాను. సో AMD Ryzen 5, ఇంటెల్ 5 అనమాట మీకు మీడియం బడ్జెట్. ఇది వచ్చేసి హై ఎండ్ అనమాట. హై ఎండ్ అంటే మీకు హై గేమింగ్, హై ఎడిటింగ్, హై రెండరింగ్ అన్ని హై అనమాట. సో అది వచ్చేసి మీకు AMD Ryzen 7, ఇది వచ్చేసి ఇంటెల్ i7 అనమాట. సో నేమ్స్ మీకు కామన్గా ఉన్నాయి కదా నెంబరింగ్ జనరేషన్స్తో. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా ఉందన్నమాట మనకి హై ఎండ్ అనమాట. ఇది ఎక్కువ మరీ అతిశయక్తి అనమాట. అదేంటంటే AMD Ryzen 9 సిరీస్, ఇటు వచ్చేసి ఏంటంటే ఇంటెల్ i9 సిరీస్ అనమాట. ఈ మ్యాక్సిమం మీకు అనవసరం తీసుకోకండి, ఎందుకంటే ఈ సిరీస్లో ఉన్నాయి మీకు కాస్ట్ భయంకరంగా ఉంటుంది అనమాట. అసలు ఊహించలేరు కాస్ట్ మీరు. సో మీకు ఎంత పెద్ద గేమింగ్ అయినా, ఎంత పెద్ద ఎడిటింగ్ రెండరింగ్ అయినా
అది మ్యాక్సిమం యూజ్ ఉండదు. ఇంకా మాకు పెద్ద పెద్ద బాహుబలి లాంటి మూవీస్ చేస్తాం అనుకుంటే మీరు అప్పుడు తీసుకోండి. లేకపోతే మీకు మ్యాక్సిమం i9 అనేది మీకు మ్యాక్సిమం యూజ్ ఉండదు. ఇంకా అదే పని గేమ్స్ ఆడుతుంటారు బాబు ఇంకా అదే అనుకుంటే అప్పుడైతే తీసుకుంటే కన్సిడర్ చేయొచ్చు. మ్యాక్సిమం i7 అలాగే Ryzen 7 మీకు మ్యాక్సిమం అనమాట మీకు గేమింగ్కి హై ఎండ్కి. ఇంటెల్ i5 అలాగే Ryzen 5 వచ్చి మీకు మీడియం అన్నిటికి బ్యాలెన్స్ అయి ఉంటుంది. i3 వచ్చేసి అంటే మీకు బిలో అనమాట, మీకు క్యాజువల్ బ్రౌజింగ్కి క్యాజువల్ వాటికి అంత లైట్ వాటికి సరిపోద్ది అనమాట. సో ఇది మీకు సిరీస్లో అయితే చెప్పాను వాటిలో ఏవేవి ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మీకు ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ ఏంటంటే మీకు 2 రకాలు ఉంటాయి అనమాట ఇక్కడ, బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ ల్యాప్టాప్స్. సో మీకు బ్రాండ్ ల్యాప్టాప్స్ అంటే HP, డెల్ అలాగే MSI. వీటిలో ఏంటంటే మీరు చూసుకుంటే ల్యాప్టాప్ కాస్ట్ మీకు జనరల్గా తక్కువ స్పెక్స్ ఉండి మీకు హై కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట HP, డెల్లో. అదే మీరు మిగతా చూసుకుంటే ఆసూస్ వివో బుక్లో కానీ లేకపోతే హానర్లో కానీ లేకపోతే లెనోవోలో కానీ మీరు చూసుకుంటే ఏంటంటే స్పెక్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఏంటంటే మీకు కాస్ట్ తక్కువ ఉంటుంది. అది మీకు చాలా చూస్తే అట్రాక్ట్ అయిపోతారు చాలామంది. బట్ ఏంటంటే మీకు స్పెక్స్ తక్కువ ఇచ్చినా సరే మీకు బిల్డ్ క్వాలిటీ కానీ లేకపోతే ఆ బ్రాండ్ ఉంటుంది చూసారా, లైక్ మీకు డిస్ప్లే ఇష్యూస్ రావడం కానీ లేకపోతే బ్యాటరీ ఇష్యూస్ కానీ ఆ హింజ్ ప్రాబ్లమ్స్ కానీ మీకు HP, డెల్లో రావు అనమాట. మ్యాక్సిమం 99% రావు. వస్తాయని రావు, మ్యాక్సిమం రావు. వస్తే ఇంకా మనం దురదృష్టం అనుకోవాలి అవి. అదే మీరు వీటిలో చూసుకుంటే మీకు తక్కువ కాలంగా మీకు రిపేర్స్ కానీ మైనర్ రిపేర్స్ కానీ బగ్స్ ఇష్యూస్ కానీ ల్యాగ్ ఇష్యూస్ కానీ మీరు ఫేస్ చేస్తుంటారు అనమాట ఈ నాన్ బ్రాండ్ ల్యాప్టాప్స్లో. అది మీకు కొంచెం బ్రాండెడ్ ల్యాప్టాప్స్ HP అండ్ డెల్లో కంపేర్ చేసుకుంటే అవి మీకు తక్కువ స్పెక్స్ కాస్ట్ ఉన్నా సరే మీకు ఈ ఎక్కువ స్పెక్స్ ఉండి కాస్ట్ తక్కువ ఉన్న ల్యాప్టాప్తో మీకు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాయి అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు వారంటీ ఇష్యూస్ కానీ మీకు వారంటీ క్లెయిమ్స్ కానీ మీకు HP, డెల్ అలాగే MSI వాటిలో మీకు బాగా అవుతాయి అనమాట. కాకపోతే ఏంటంటే మీకు కాస్ట్ అనేది బేవచ్చంగా ఉంటుంది వాటితో కంపేర్ చేసుకుంటే. ఇక మీకు బ్రాండెడ్లో మీకు i9 ప్రాసెసర్, i9 గురించి చెప్తున్నా కదా, i9 ప్రాసెసర్ కావాలంటే మీరు ప్రైస్ చూసుకోండి. ఇక్కడ ఒక్కోటి మీకు లక్ష దాటి ఉంటాయి అనమాట. 1,10,000, 1,30,000, 1,50,000, 1,70,000 దాకా ఉంటాయి అనమాట i9 ప్రాసెసర్లు. HP అలాగే డెల్లో ఏంటిది i9 ప్రాసెసర్లు అన్ని 1,00,000 దాటే 1,10,000 దాటే ఉంటాయి అనమాట అన్ని మీకు i9 ప్రాసెసర్. సో అంత బడ్జెట్ మీరు పెట్టుకోలేరు, చాలా మంది పెట్టుకోలేరు. కాబట్టి ఒకవేళ మీరు పెట్టుకోదలుచుకుంటే అసలు ఈ వీడియో చూసేవాళ్ళు కాదు. సో అది వేరే విషయం. సో కాబట్టి మ్యాక్సిమం మీరు గేమింగ్ కావాలంటే i7 సరిపోతుంది మీకు. లేదు మాకు i9 కావాలి, ఆసూస్ లాంటివి ఆసూస్ వివో బుక్ లాంటివి కావాలంటే మీకు అది నియర్లీ 1 lakh అయితే ఉంటుంది. అప్పుడు మీకు కావాలనుకుంటే అది కన్సిడర్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. లేదు మాకు ఓన్లీ HP, డెల్లోనే కావాలనుకుంటే మీకు i7 సరిపోతారు అనమాట. మీకు గేమింగ్కి హై వీడియో ఎడిటింగ్కి మీకు సరిపోతారు మ్యాక్సిమం. వీటిలో Ryzen తీసుకోవాలి, ఇంటెల్ తీసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీకు గేమింగ్కే కావాలనుకుంటే పక్క మీరు ఇంటెల్ తీసుకోవడం బెటర్ అనమాట. లేదు మాకు మల్టీ టాస్కింగ్కి గేమ్ వీడియో రెండరింగ్కి మాకు ఓవరాల్గా అన్నింటి కొంచెం సరిపోయే లాంటిది కావాలనుకుంటే Ryzen తీసుకోవచ్చు. మీకు రెండు తీసుకుని మీకు మైనర్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు కనిపించేది ఏంటంటే ఆ కొంచెం మీకు సింగిల్ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ దగ్గర Ryzenలో మీకు కొంచెం ల్యాగ్ ఇష్యూస్ ఫౌండ్ అవుతాయి. అలాగే Ryzenలో మీకు హీట్ ఇష్యూ ఫౌండ్ అవుతుంది అనమాట. మీరు ఇంటెల్లో తీసుకున్నాం అనుకోండి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ప్లస్ ఏంటంటే మీకు మల్టీ థ్రెడెడ్ పర్ఫార్మెన్స్ మీకు కొంచెం లైట్గా అనేది ఉంటుంది అనమాట వాటిలో. అంటే వీడియో రెండరింగ్ మీకు యాజ్ కంపేర్ టు Ryzen కొంచెం స్లోగా అనేది ఉంటుంది, పైగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు నార్మల్ యూస్కి i7 Ryzen 7 సరిపోతుంది. మీకు అంత మీడియం బడ్జెట్కి అయితే 5 series తీసుకోండి. సో ఇది కలిసి మీకు ఇంటెల్ అలాగే Ryzen ఏది తీసుకోవాలి మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకోసం దెన్ బై బై నా.